ఇవాళ రేపు ఓట్ల రాజకీయాలని కులాల రాజకీయాలని నువ్వేమడుగుతున్నావు? ఇవాళ తీసుకొచ్చి కాంగ్రెస్ను కూర్చోబెట్టి కానీ ఈరోజు మీ చరిత్ర ఇతిహాసం ఉంటేనే కదా రేపు మీరు నాయకులు ఉండేది, మీ రిజర్వేషన్ నాయకులు ఎక్కడిదండి? ఈ దేశంలో ఎక్కడ ఈ ఎస్సీ ఎస్టీలో నాయకులు అనేది ఎదగనియరు, నాయకులు కానియరు. మీరు రాసి పెట్టుకోండి. అది చరిత్ర చెప్తా ఉంది కదా. రిజర్వేషన్లో నీకు ఇస్తారు. నువ్వు ఏమైనా ఎక్కువ నకరాలు చేసినావంటే నీకు మళ్ళీ టికెట్ ఇయ్యరు. కొన్ని ప్రాంతీయ పార్టీలో ఏదే జరిగింది మనం చూస్తూనే ఉన్నాం కదా. జాతీయ పార్టీల్లో అంతగా ఉండదు. జాతీయ పార్టీ వాళ్ళు కొంత ఇది చేస్తారు. కానీ ఎక్కడ ప్రాంతీయ పార్టీలో నువ్వు వానికంటే ఎక్కువగా ఎదగవద్దు. నువ్వు ఏది చేసినా నీ 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 నడకలు నడవనియరు నీకు. ఎందుకు నడవనియరంటే వీడు రేపు ఎక్కడ మేకైతురో మనకు అనేటువంటి దాంట్లో ఉంటుంది. అయితే వీళ్ళకు చరిత్రకు సంబంధం లేదు సుమా. ఇప్పటికీ 8th షెడ్యూల్లో నేనేమంటున్నానంటే మీలాంటి ఏదైతే మనం ఇవాళ సమాజానికి ఒక మంచి సమాజాన్ని మీరు సమాజం ముందు ఇలా సిగ్నేచర్ స్టూడియో టాప్ లెవెల్లో ఉంది, ఒక బ్రహ్మాండమైన ర్యాంకింగ్లో ఉంది. మీలాంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహించాలని నేను కోరుతా ఉన్నాను. 8th షెడ్యూల్లో బంజారా గోర్బోలి భాషను ఇంక్లూడ్ చేయాలి. అది చేయాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలి. సీతక్క ఏమంటుంది, మొన్న నేను సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జయిస్తాను దేశవ్యాప్తంగా. ఇన్నేళ్ళు కాంగ్రెసే ఉంది కదా, 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది. మీరు మంత్రులుగా ఉన్న రియల్ సేవలాలు యాదికి వస్తున్నారు, సంతోషమే. కానీ ఈ సేవలాలు మీరేదో లంబడోళ్ళ ఓట్లకో మాటలకో ఏదో తృప్తి పొందడానికి కాదు కదా. మీరు రేపు అసెంబ్లీలో తీర్మానం చేయించండి. మేము ఇలా అధికార పార్టీలో ఉన్నాం, తీసుకొచ్చే బాధ్యత మాది, కోఆర్డినేట్ చేయండి, మేము కలిసి చేస్తాం. అది చేస్తారా? చేయరు. 12 కోట్ల జనాభా ఉండి కూడా బంజారాల జాతులకు ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ ఆయన జయంతికి ఒక్క హాలిడే తేవడానికి కూడా మీలాంటి నాయకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారంటే? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ఉంచారండి. నాకు జరిగిన ప్రమాదం అదే కదా, నా దురదృష్టం అదే కదా. 10% రిజర్వేషన్ ఎందుకు కాకూడదని కొట్లాడి ఆడ మాట్లాడినందుకే కదా, సేవలాల గురించి మాట్లాడినది కదా. ఇప్పుడు ఆ కేశవరావు గారు బతికే ఉన్నారు, పెద్ద మనిషి, కాంగ్రెస్కి వెళ్ళిండు. అడగండి తీజప్పుడు నన్ను ఏం తిట్టిండ్రో. ఏమని తిట్టారు? అరే ఏం తిట్టిందంటే ఏమండి వాళ్ళ నోరు దొరలు పెద్దలు ఏమంటావు, తీజ్ పండుగ సార్ మాకు ఉన్నదే ఒక పండుగ, 40 లక్షల మంది చేసుకుంటారు. ఈ తండాలలో మాకు తీజ్ తప్ప మాకు పండుగలు లేవు. ఎందుకంటే మాకు ప్రకృతి జీవనం, ఆ ప్రకృతిలో అతి తక్కువ దేవతలు ఉంటారు. పండుగలు కూడా 1-2 పండుగలు ఉంటాయి. శీతల ఇవే చేసుకుంటాం. దీపావళి దసరాగా అంతగా ఇప్పుడిప్పుడు దగ్గర ఉన్నారు కనుక గ్రామాలను చూసి నేర్చుకుంటున్నాక మాకు అది ఒకటే నవరాత్రి పూజలు చేసుకునేది. అంటే కానీ దానికి గుర్తింపు లేదు. ఈ రోజు కూడా తీజు పండుగ గుర్తింపు లేదు. ఏం చేస్తున్నారండి? ఓట్లు ఎందుకు వేస్తున్నాం, ఎందుకు గెలిపించుకొని ఎందుకు ప్రభుత్వాలను ఇక్కడ చేసుకుంటున్నాం తప్ప మన ఆకాంక్ష లేకుండా అయిపోయింది. అది చెప్తే మనోళ్ళు కూడా వినరు కదా. రిజర్వేషన్ గురించి అనేక ఏళ్ళ నుంచి కొట్లాడి మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమోదం అయితే తీసుకొని వచ్చారు. అలాంటి పార్టీలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానము అండ్ చాలా గౌరవపదమైన పొజిషన్లలో మిమ్మల్ని చూస్తామని మీ జాతి అనుకుంది. అలాంటిది కేవలం టికెట్కి కూడా నోచుకోలేదు. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? రెండోది పార్టీ మారడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇక్కడ 2 విషయాలు మీకు. నేను పార్టీ మారలే. ముందు నేను పార్టీ ఎప్పుడైతే నేను తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాను. ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏందో మాకెవరికి అర్థం కాదు. 5 సంవత్సరాలు అంటే ఇక ఏదో పదవి ఉంది ఎంపీ, కానీ మేము మనుషులం కాదు. కనీసం మనుషులుగా చూడమంటే కూడా ఆయన చూసే పరిస్థితులు లేదు. ఎన్నడూ మమ్మల్ని కూర్చొని మీరు ఇది చేసిరు, మంచి పని చేసిరు. ఏమైందండి? నేను 10% రిజర్వేషన్ కొరకు పార్లమెంట్లో మాట్లాడలేదా? పార్లమెంట్లో తెత్తేనే కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాయిదం ఆధారంగానే ఇచ్చినావు. అంతేనా? రాజ్నాథ్ సింగ్ దగ్గర కేంద్రం ఏం చేయలేదు, ఈ రిజర్వేషన్ని మేమే ఇచ్చుకున్నామని చెప్పి కేసీఆర్ చెప్పాడు కదా. ఇప్పుడు ఆ కాయిదం నేను ఇచ్చినాక ఏం చేస్తారు? ఇప్పుడు నా దగ్గర కాగితం ఉంది, ఏమని ఉంది అలా ఆ కాగితములు. వాళ్ళు ఇక్కడ నుంచి పోయినాక మరి పార్లమెంట్లో ఎందుకు మాతో నువ్వు ఒంటికాల మీద నిలబెట్టావు? ఇప్పుడు నువ్వు ఇచ్చేటోడివి రిజర్వేషన్ అక్కడ ఎందుకు అడిగించినావా? పార్లమెంట్లో ఎందుకు అడిగించినావు? ఇంత ఇచ్చే మొగాడైతే ఇక్కడ ఇచ్చేయాలి కదా. అంటే నువ్వు మంది మీద దొబ్బేసి లాస్ట్కి వచ్చేటప్పటికి నేనే ఇచ్చిన అంటున్నావు. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాగితమే సార్, అది మీకు ఇస్తా. నేను ప్రిపేర్ అయ్యి రాలే. ఏం అది ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నీ పరిధేనే. ఎందుకు పంపినావు? ఇక్కడ అన్ని రిజర్వేషన్లు కలిపి అసెంబ్లీ తీర్మానం చేసిందా? ఇక్కడ ఇచ్చే అధికారం నీకు ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చినావు? మరి ఎందుకు పంపినావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు?
ఏం సమాధానం పంపిండా లేదా? పంపినని 10 సార్లు చెప్పిండా? మాతో అనిపించిండా? మేము కూడా అన్నాం. నేను కూడా నిందించిన కేంద్ర ప్రభుత్వాన్ని. అరే మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము చేసి మాకు 10% రావాలి, ఇక్కడ గిరిజనులు 10% ఉన్నాడంటే ఎందుకు ఇస్తలేవని 1 మంత్ నిల్చున్నాం. వన్ వీక్ చేసిన తర్వాత రాజ్నాథ్ సింగ్ ఉండే అప్పుడు హోమ్ మినిస్టర్, ఆయన దగ్గర పోయి కాయిదా ఇచ్చినాం. అరే ఐసా హై క్యా అని ఆయన చెప్పి సెక్రటరీని పిలిపించి ఆ వినోద్ ఆ సార్ నిజం చెప్పడా అబద్ధం ఆడాడు. మన కరీంనగర్ సార్ 2 చేయడు ఆయన. సారు నిజం చెప్పడా అబద్ధం ఆడాడు. ఆయన మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే ఏదో ఉన్నకడకైనా మనిషిగా ఉన్నాడు ఆయన. నిజం చెప్పడు, అబద్ధం ఆడాడు. ఆయననే ఇద్దరం పోయి వారిని రాజ్నాథ్ సింగ్ సెక్రటరీ వాళ్ళని పట్టుకొని ట్రైబల్ వెల్ఫేర్ పోతే మాకు కాయిదా ఇచ్చిండు ఆయన. నేనే మాకు మీ నుంచి పంపించిన దాన్ని వీఆర్ ఇన్ టోటో వీఆర్ అగ్రీ ది రిజర్వేషన్స్ సెంట్ బై ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ stating that the reservation is enhanced up to 10%. As per 2011 census, we are agreed to enhance 9.08 అని ఇచ్చినాక నేనన్నా సార్ మీరు 0.98 మీరు అగ్రీ చేయమని కాగితం ఇస్తున్నారు, కానీ ఆల్రెడీ అక్కడ ఎన్హాన్స్ అయింది, మాకు పెరిగింది, ఇది అయితే 54 56 అవుతుంది. తో క్యా కన్నా? దాంతో ప్రమేయం లేకుండా రాయమని కాగితం ఇచ్చి మళ్ళీ 3 రోజులకు పోయినాం. అడగండి, అదే ప్రమాణం ఎత్తి వినోద్ని ఈ మాట అనడం లేదా? 3వ రోజు పోయినాక అన్నారు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది రిజర్వేషన్ ప్రివైలింగ్ ఇన్ ద తెలంగాణ ఇన్ కేస్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇట్ షుడ్ నాట్ బి రెడ్యూస్డ్ టు 9 అప్ టు 10% అని ఇచ్చేసిండు. ఆ కాగితం ఇచ్చాను కదా, అది తెచ్చినందుకే నా కాగితం చినిగింది. ఓహో, అరే కేటీఆర్ అన్నాడు కదా, ఎప్పుడు వచ్చినా ఇది అడిగిండి నా అది అడిగిండి అని ఆయన సభల్లో చెప్పిండు కదా. కానీ ఏ జాతి నియమడి ఉంది? ఏ జాతి నేను గౌరవించాలి. నేను అనేది ఏంటంటే నేనే కాదండి, నేను జాతికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఎక్కడో ఒక తండాలో పుట్టి, అక్షరమాల లేని తండాలో పుట్టి, ఈ దేశంలోనే బంజారాలో ఆ వృక్షశాస్త్రంలో మొదటి PhD చేసినటువంటి వాడిని నేను. నాకు ఇంతకంటే నాకు ఇంకా నేను ఎదిగి ఇంకేదో నాకు ప్రధానమంత్రి రాస్తున్నా. కానీ జాతి నేను అంటున్నా, మీరు ఏం చేస్తున్నావు? యువత ఏం చేస్తుంది? మనం ఏం చేసి ఎవరిది వాళ్ళు కాదు. ఈ 2-3 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి జాతిని